నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఈశ్వరీయ విద్యార్థిని, బాబా నాకు టీచర్. బాబా నాకు సద్గురువు, నేను మాస్టర్ సద్గురువును. శివ పరమాత్మ నాకు జీవిత భాగస్వామి, నేను శివ పరమాత్మకు జీవిత భాగస్వామిని. శివ పరమాత్మ నుండి బేహద్ పుత్రవాన్ భవ అనే వరదానాన్ని స్వీకరించి నేను జగన్మాతను అయ్యాను. జగన్మాత స్వరూపంలో పిల్లలందరి పాలన చేయటం నా కర్తవ్యం. జగన్మాత స్వరూపంలో పిల్లలందరికీ తండ్రి పరిచయాన్నిచ్చి తండ్రి సమానంగా చేయటం నా కర్తవ్యం. సో నిన్న మనం ఏదైతే స్వచింతన చేసుకుని ప్రాక్టికల్ లైఫ్ లో ఎలా తీసుకురావాలో తెలుసుకుంటున్నాము. సో నిన్న యాక్సిడెంట్ల గురించి తెలుసుకున్నాము. వాయుతత్వము, జలతత్వము, ఈ తత్వాలని దానం చేయాలి. సో దాత స్థితి గురించి తెలుసుకున్నాము. తర్వాత మాట్లాడేటప్పుడు మనం ఏది మాట్లాడితే అవతల వాళ్ళకు సంతోషం కలుగుతుందా అన్నది ప్రతి నిమిషము ఆలోచించి ఆలోచించి గ్యాప్లు ఇస్తూ మాట్లాడలేం. కాబట్టి మాట్లాడేటప్పుడు ఒక్కసారి ఆత్మాన్న స్విచ్ ఆన్ చేసి బాబాని తలుచుకుని మాట్లాడడం మొదలు పెడితే మనం ఏది మాట్లాడితే అవతల వాళ్ళకి సంతోషం కలుగుతుందో ఆ మాటలే వస్తాయి. ఒకవేళ మనం నిజాలు చెప్పడం వల్ల అవతల వాళ్ళు బాధపడితే అది మన ఖాతాలోకి రాదు. ఈ అవగాహన చాలా అవసరం. సో ఇలాంటి డౌట్లు ఏమైనా వచ్చినప్పుడు బ్రహ్మబాబాని చూడాలి. సో మా బ్రహ్మబాబా కూడా సత్యమైన జ్ఞానాన్ని తెలియజేశారు. చేసినప్పుడు ఏమైంది, యాంటీ ఓన్ బండలంతా తిరగబాటు చేశారు. మొత్తం అక్కడ ఉన్న వాళ్ళు అంతా సింధ్ హైదరాబాద్ అందరూ తిరుగుబాటు చేశారు. మరి అదంతా బ్రహ్మబాబా ఖాతాలోకి, అంటే ఆయన చెప్పిన జ్ఞానం విని ఎంతో మంది అలజడిలోకి వెళ్ళారు, ఎంతో మంది బాధపడ్డారు, ఎంతో మంది తిరుగుబాట్లు చేశారు. మరి అవన్నీ బ్రహ్మబాబా ఖాతాలోకి వస్తాయా రావా? ఒకసారి మెసేజ్ పెట్టండి. సో అందరూ ఆన్సర్స్ అయితే అదే పెడుతున్నారు రావని. మరి మనం ఎందుకు నిజాలు చెప్పడానికి భయపడుతున్నాము? ఈ రోజు నిజాలు చెప్తే సత్యత ధారణ అవుతుంది. ఈ రోజు మనకు నిజాలు చెప్పే అలవాటు ఉంటే మనకొచ్చే కుటుంబ సభ్యులు, సమీప సంబంధికులు కూడా నిజం చెప్పే వాళ్ళే వస్తారు, సత్యత ఉన్న వాళ్ళే వస్తారు. ఆ తర్వాత బాబా ఏం చెప్పారు? 50% మీరు చేసే పొరపాట్లు ఏవైతే ఉంటాయో అందులో 50% తీసేస్తా అని చెప్పారు. కానీ ఈ రోజు మనము భయపడుతున్నాము మాట్లాడడానికి అని అంటే ఎక్కడో మనం ఇంకా దేహస్థితిలో ఉన్నామని అర్థం. అంటే నిజాలు మాట్లాడితే సమస్యలు వస్తాయి. సో నిజాలు మాట్లాడితే సమస్యలు వస్తాయి, అందరూ వ్యతిరేకిస్తారు, అందరూ మన గురించి చెడు మాట్లాడుకుంటారు, వెలివేస్తారు, సింగిల్ అవుట్ అయిపోతారు అని ఇన్ని సమస్యలు ఆలోచించాము అని అంటే మనం శివబాబా వైపు ఉన్నట్ట, లోకం వైపు ఉన్నట్ట? చెప్పండి. సో ఇక్కడ బాబా లోక మర్యాదలు కాదు, ఈశ్వరీయ మర్యాదలు పాటించాలా అని చెప్పారు. సో మనం ఇప్పటికి కూడా ఏంటంటే ఇంకా లోక మర్యాదలు, ఇంకా ఎక్కడో భయం. సో ఇలాంటివన్నీ ప్రాక్టికల్లోకి తీసుకొచ్చేసి ప్రాప్తుల విషయానికి వచ్చేసరికి మాత్రము అందరూ పూర్తి ప్రాప్తులు వచ్చేయాలంట. సో ఆ శ్రేష్ఠ సంబంధాలు, సత్యమైన సంపర్కము, సత్యమైన స్నేహము, సర్వరకాల సంపత్తి, సఫలత
ఇవన్నీ ఎప్పుడు వస్తాయి? శివ్ బాబా చెప్పిన పద్ధతిలో మనం ఎప్పుడైతే పురుషార్థం చేస్తామో అప్పుడు వస్తాయి. అంతవరకు రావవి. లేదా లాస్ట్ వరకు కూడా వచ్చే అవకాశాలు ఉండవు. ఎందుకంటే మెజారిటీ అందరికి మానసికంగా భయము, ఆందోళన, కుల మర్యాదలు, సమస్యలు, వాళ్ళన్నారు ఇవన్నీ ఇంచుమించు అందరికీ వచ్చేసాయి ఆఖరికొచ్చేసరికి. అంటే అందరికీ లోటొచ్చేసిందక్కడ. అంటే 100% పురుషార్థం చేయలేదని అర్థం. సో ఇప్పుడు 5,000 సంవత్సరాల తర్వాత బాబా మళ్ళీ వచ్చారు కాబట్టి, ఇప్పుడు మళ్ళీ తిరిగి రచించుకోవచ్చు. ఇప్పుడు ప్రతి నిమిషం ఈ స్వచింతన అని చెప్పి ఏదైతే చెప్తున్నామో, ఈ స్వచింతనలో ప్రతి నిమిషము రికార్డింగ్ ఎంతవరకు చేసుకుంటున్నామో, 100% చేస్తున్నామా? చెయ్యటం లేదా? అన్న విషయం మనకెలా తెలుస్తుంది అనంటే, ప్రతి నిమిషం చెక్ చేసుకుంటూ పోవాలి. చెక్ చేసుకుంటూ వెళ్తే సో అందుకే ఉదాహరణకి అక్కయ్యని చెప్పమని చెప్పాము. తను మెసేజ్ పెట్టినప్పుడు కరెక్ట్ గానే చేశారనిపించింది. రియలైజ్ కూడా అయ్యారు. సో కాబట్టి ఇదే పద్ధతిలో చేసుకుంటూ పోవాలి. సో అక్కయ్య కాకుండా ఇంకా ఎవరైనా చేస్తారా మెసేజ్ పెట్టమంటే పెట్టలేదు. సో ఊరికే ఇంకా రోజు అడగడం అనవసరం అనిపిస్తుంది. సో ఆఖరిసారి ఒకసారి అడుగుతాను. సో ఎవరైనా ఇంకా జూమ్ లో స్వచింతన చేసుకుని చెప్పాలనుకున్న వాళ్ళు ఒక్కసారి మెసేజ్ పెట్టండి. అంటే అన్ని మీ సీక్రెట్లు ఇవన్నీ నేను చెప్పాల్సిన అవసరం లేదు. చెప్పమని కూడా నేను అనను. ఎంతవరకు మీరు చెప్పగలరు? ఎంతవరకు మీరు ఎందుకంటే కొన్ని విషయాలు చెప్పినప్పుడు కొంతమందికి అరే! ఇది కూడా ఇలా చేసుకోవచ్చు. ఇప్పుడు తను వసంతక్క ఇచ్చినప్పుడు నిజంగా చెప్పాలంటే చాలా మంది రియలైజ్ అయ్యి ఉంటారు. నేను నా జీవిత కథ అంతా చెప్పి ఎలా చేసుకున్నాను కూడా చెప్పాను. సో అయినా హోంవర్క్ ఇచ్చినప్పుడు చాలా మంది చేయలేకపోయారు. సో అందుకే తన చేత చెప్పించాను. తను మెసేజ్ పెట్టినప్పుడు కరెక్ట్ గానే చేశారు. సో ఆ రకంగా ఎవరికైనా ప్రేరణిచ్చి స్వచింతన చేసుకోవడంలో సహయోగం ఇద్దాము అనుకున్న వాళ్ళు ఒక్కసారి మెసేజ్ పెట్టండి. ఎందుకంటే ఇంకా రోజు అడగదలుచుకోలేదు నేను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒక్కసారి మెసేజ్ పెట్టండి. వాళ్ళొక్కరిని కాంటాక్ట్ చేస్తాను నేను. నాకు తెలుస్తుంది. సరే మరి. ఎవరు లేకపోతే వదిలేద్దాం ఇంకే విషయాన్ని. ఒకరు పెట్టారు ఎవరు? వరలక్ష్మి అక్కయ్య. ఓకే అక్కయ్య. సరే మరి. సరే. ఒక అక్కయ్య పెట్టారు. సో తనని కాంటాక్ట్ చేసి తను చెప్పారులెండి. సో ఇప్పుడు నెక్స్ట్ స్వచింతనకు సంబంధించి మీరేమైనా ప్రశ్నలు అడగాలనుకుంటున్నారా? అంటే మీరు చేసుకునేటప్పుడు మీకెక్కడైనా డౌట్‌లొచ్చాయా? అలా ఎవరికైనా డౌట్‌లుంటే ఇదిగో ఇలా చేసేటప్పుడు ఈ డౌట్‌లొచ్చాయి. సో మైక్ సెట్టింగ్స్ మార్చాను. ఎవరైనా ప్రశ్నలున్నాయా? మేమిక్కడ ఇబ్బంది ఫేస్ చేసాము, చేయలేకపోయాము, ఇది డౌటు అలా ఏమైనా ఉన్నాయా? సో ఎవరికి ఏం డౌట్స్ కూడా లేవా? సరే మరి. ఎవరికేం డౌట్స్ లేకపోతే ఇంక ఈ స్వచింతన ఇక్కడికి ఇచ్చేసి అన్నయ్య ఆ రోజు ప్రశ్న అడిగారు కదా! వెంకటేష్ అన్నయ్య మరి క్లాస్‌కొచ్చారో లేదో మరి. సో ధనసేవ చేసేటప్పుడు యజ్ఞంలో వేసామనుకున్నాం గానీ, మరది ఇంతకు ప్రాపర్‌గా వేసామా లేదా? ఎందుకంటే ఇప్పుడు ఈ సెంటర్‌ల ద్వారా చూస్తుంటే అసలు సత్యమైన జ్ఞానం వచ్చినట్లేదు. దేహ జ్ఞానం వచ్చినట్టు అనిపిస్తోంది. కానీ వేయడం అయితే వేసాము. సెంటర్‌కి వేస్తే మరి పుణ్యం వస్తదా? రాదా? ఇదే అందరి ప్రశ్న. కానీ ఈ డబ్బులనేవి చాలా సెన్సిటివ్ ఇష్యూ. అందుకే ఇంతవరకు మేము గూడా వీడియో చేయలేదు. ఎందుకంటే
బాబా జ్ఞానం ఏదైతే ఉందో రుజువులతో సహా ఫోటోలు తీసి పెడితేనే ఎవరు నమ్మలేదు. ఇంకా ధనసేవ గురించి చెప్తే ఇంకా మొత్తానికి ఇదైపోతారని చెప్పి అదొక టాపిక్. తర్వాత అడ్వాన్స్ పార్టీ, ఈ 2 టాపిక్లే కవర్ చేయలేదు. ఎందుకంటే అలాంటివి రుజువు చేయాలన్నా మాకు సబ్జెక్ట్ అండర్స్టాండ్ అయింది కానీ కొన్ని విషయాలు ఏంటంటే మేము రుజువులు ఇవ్వలేము. కానీ నిజమేంటో చెప్పగలం. సో ఇంకా రుజువులు ఇచ్చిన చోటనే ఎవరు నమ్మనప్పుడు రుజువులు లేని చోట ఇంక నేను మాట్లాడే అనవసరం అనిపించింది. సో కాబట్టి ఆ 2 టాపిక్ల మీద వీడియోలు చేయలేదు. నాకు తెలిసి చేయలేము కూడా. అడ్వాన్స్ పార్టీ విషయానికి వచ్చేసరికి అందరూ అక్కడెళ్ళి వతనంలో ఉన్నారంటున్నారు కానీ యాక్చువల్‌గా బాబా ఎవరికీ మోక్షాన్ని ఇవ్వడు. జనన మరణ చక్రంలో నుంచి బయటకొచ్చేది. అదొకటే చెప్పగలము. రుజువులైతే మరేమీ లేవు. సో ఇక మీరు ఎంతవరకు అవి నమ్ముతారా? నమ్మరా? ఈ ధన సేవకు సంబంధించి కూడా వీడియో చేయదలుచుకోలేదు. అది సెన్సిటివ్ ఇష్యూ. ఎందుకంటే డబ్బుల విషయం అనేసరికి ఇంకా రకరకాల ప్రశ్నలు అది ప్లస్ ఇవన్నీ చెప్పిన రోజున ఏమైందంటే మా మీద నిందలు పడిపోయే అవకాశం లేదు. ఇప్పటికే బ్రహ్మకుమారులకు వ్యతిరేకమని అదని ఏదో మాకేదో చెడు ఉద్దేశాలు ఉన్నట్టు ఆపాదించినట్టు మాట్లాడుతున్నారు. ఇంకా ధనసేవ గురించి చెప్తే ఇంకెన్ని మాట్లాడతారో తెలియదు. సో అందరి దగ్గర పుస్తకాలు ఉన్నాయి. సో అక్కడక్కడ ఎవరైతే ప్రశ్నలు అడిగారో ప్రశ్నలు ఎవరికైతే సమాధానాలు ఇచ్చేస్తున్నాము. సో పుస్తకాలు ఇంకా మీ దగ్గర ఉన్నాయి కాబట్టి ఇంకా మీరే తీసి చదువుకోవచ్చు. కానీ అన్నయ్య ప్రశ్న అడిగారు కాబట్టి మేమే ప్రశ్నలు అడగండి అని అంటున్నప్పుడు ప్రశ్న అడిగినప్పుడు జవాబు చెప్పడం బాధ్యత కాబట్టి చెప్తున్నా. సో ఈ సెంటర్లు కట్టడానికి డబ్బులు వేస్తే పుణ్యం వస్తుందా రాదా? సో ఏదైనా కానీ మన ఉద్దేశాన్ని పట్టు ఉంటది. సో ఎట్లా బాబా ట్రీట్ చేస్తాడని చెప్పి నేను నా ఎగ్జాంపుల్ ఇచ్చి చెప్తాను. సో అందరికీ తెలిసినట్టు ప్రస్థానం తాడిపత్రి నుంచి స్టార్ట్ అయింది. 10 ఏళ్ల క్రితం 2014లో వెళ్ళాను. 2013లో జ్ఞానంలోకి వచ్చాను. 14 నుంచే సేవ స్టార్ట్ చేసేసాము. సో బాబా జ్ఞానం వెళ్ళాలా అని చెప్పేసి అక్కడ 7 డే కోర్సు ఇచ్చిన తర్వాత ఒక సెంటర్ ఓపెన్ చేశాం. ఆ సెంటర్ కి రెంట్ నేనే కడతానని చెప్పి రెంట్ నేను కట్టాను. ఫస్ట్ డే నుంచి ఆ 7 డే కోర్స్ ఇచ్చిన తర్వాత జ్ఞానం వినడానికి ఫస్ట్ డే నుంచి ఒక 70 మంది వరకు వచ్చేవాడు. సో బాగానే సాగింది సార్. నేను అప్పటికే ఉద్యోగంలో ఉన్నాను. అయినా కానీ సాటర్డేలు, సండేలు, హాలిడేస్ ఇవన్నీ చూసుకుని వెళ్ళేదాన్ని. వ్యక్తిగతంగా జ్ఞానం ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే మాట్లాడుకోవడానికి వీలవుతుంది. ప్రశ్నలు ఏమన్నా ఉన్నప్పుడు ఆ సందేహాలన్నీ తీర్చేస్తే ఇంకా అక్కడి నుంచి స్టక్అప్ అవ్వకుండా ముందుకెళ్ళిపోతారు. సో ఆ వ్యక్తిగతంగా చూసినప్పుడు ఏమైందంటే ప్రభావం ఎక్కువగా ఉంటది. ఇలా జూముల్లో చెప్పినప్పుడు అక్కడ ఇక్కడ యూట్యూబ్ లో విన్నప్పుడు ఏమైందంటే అలా జనరల్ గా చెప్పేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. సో వ్యక్తిగతమైన ఇది ఉండదు. సో అందుకోసమని నేను ఆ రోజుల్లో అంత దూరం ప్రయాణం చేసేదాన్ని, వెళ్ళేదాన్ని, చెప్పేదాన్ని. రాను 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 ఏమైపోయిందంటే 70 నుంచి ఇంచుమించు 20, 10కి పడిపోయింది అటెండెన్స్. సో నేను చెప్పే జ్ఞానంలో లోపం ఉందా? ఎందుకంటే ఆ రోజుల్లో పుస్తకాలు చదివి, అది చదివి బావని అడిగి ఇంకొక రకం ఉండేది. సో ఎందుకు తగ్గిపోతున్నారో తెలియదు. ఏమన్నంటే సెంటర్‌కి వచ్చిన వాళ్ళు నియమాలు చూసి భయపడి వెళ్ళిపోతారు. అసలు మేము నిజంగా చెప్పాలంటే నియమాలే చెప్పలేదు. నియమాలు చెప్పకపోయినా వెళ్ళిపోవడం ఏంటసలు? అంటే ఎవరు అక్కడ వచ్చేవాళ్ళు అంటే పాత వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏమీ చెప్పలేదు. సో అందులో ఒక ఆమె బాగా శ్రద్ధగా చదువుకున్నట్టు అనిపించేది. వ్యక్తిగతంగా కూడా మాట్లాడేది నాతోటి. సో ఆమె ఇంటికి వెళ్లి అడిగా. ఎందుకు రావట్లేదు మీరంతా అని చెప్పేసి. ఎందుకంటే 70 నుంచి ఆల్మోస్ట్ 10కి, 15కి పడిపోవడం అంటే ఆల్మోస్ట్ 90% పడిపోయింది అటెండెన్స్. ఇంత భారీగా వచ్చి స్టార్టింగ్‌లో వచ్చి మేము తెలుసుకుంటామని చెప్పి ఎంతో సంతోషంగా జ్ఞానం విని ఇది కొత్త జ్ఞానము. అందులో నన్నక్కడ ఆల్రెడీ గుర్తిస్తారు కాబట్టి అందరూ నా ద్వారా జ్ఞానం వినడం అదృష్టంగా భావించి ఇంతున్న వాళ్ళు 70 నుంచి ఇంత పడిపోవడం ఏంటా అని చెప్పేసి వీళ్ళు బయటికి తెచ్చేటప్పుడు ఎలా తెచ్చారంటే నియమాలకు భయపడి వెళ్ళిపోయారు. అది ఒక కారణం అవ్వచ్చు. కానీ అక్కడ నియమాలు చెప్పలేదు మేము. చెప్పకపోయినా ఏం జరిగిందని ఆమె ఇంటికెళ్ళి అడిగితే ఆమె ఏం చెప్పిందంటే వచ్చే వాళ్ళందరితోటి ఇలా చిట్టి డబ్బులు కట్టమంటున్నారు. సో నెల నెల ఒక 50,000 రూపాయలు చిట్టి ఏదో వెయ్యాలంట. వేసి ప్రతి స్టూడెంట్ వాళ్ళ వైపు నుంచి ఎంతో 2,000 5,000 సమ్ ఏదో చెప్పింది. అది వెయ్యమని చెప్పారు. సో మాకంత డబ్బు లేదమ్మా. మా ఆయన అంత ఇవ్వరు. వాళ్ళంతా ఏంటంటే తాడిపత్రి ఫ్యాక్టరీస్ ఏవైతే ఉంటాయో ఆ ఫ్యాక్టరీలో వాళ్ళు వేజెస్ కింద పనిచేసేవాళ్ళు. అలాంటి వాళ్ళు ప్రతీది డబ్బు లెక్క పెట్టుకునే టైంలో వీళ్ళు బాబా పేరు మీద చిట్టి అంటది. ప్రతి నెల కట్టాలి అంట. కట్టిన తర్వాత ఎవరు ఆ నెల చిట్టి ఎత్తుకోవాలో ఎత్తుకున్న తర్వాత ఏదో పాట పాడతారని చెప్పి కొంత వదులుకుంటారు కదా అమౌంట్‌ని. సో, ఆ మిగిలిన అమౌంట్‌ని కమిషన్ ఏజెంట్లు వాళ్ళు వీళ్ళు పంచుకుంటారు. ఆ పద్ధతి అందరికీ తెలుసు గదా!
సో అక్కడ ఏమైందంటే ఏదైతే అమౌంట్ వదులుకుంటారో అది సెంటర్‌కే తీసుకుంటదంట. ఎందుకంటే కమిషన్ బాబాకెళ్ళాలి. సో ఎందుకంటే బాబా పేరు మీద చిట్టి నడుస్తుంది కాబట్టి. సో కాబట్టి మేమంత డబ్బు ఇచ్చుకోలేమమ్మా. మరి ఇచ్చుకోకపోతే జ్ఞానం వినికి రావచ్చు కదా అనంటే, అది ఇవ్వకపోతే ఇంకా అంత సూటిపోటి మాటలు మాట్లాడడము, అంటే ఎందుకొస్తారన్నట్టు, తినిపోవడానికి వస్తారన్నట్టు. ఇవన్నీ ఇంకా కొన్ని విషయాలు ఎట్లుంటాయంటే ఇంక మేము చెప్పలేము బయటికి. ఎందుకంటే ఊరికే వచ్చినప్పుడు చిట్టి కడతావా? నువ్వు చిట్టి కడతావా? పోనీ ఎంత కడతావు చెప్పు అని ఊరికే అది ఏమైపోతుందంటే, ఏదో శాంతి కావాలని మా ఓం శాంతి సెంటర్‌కొస్తే ఇంకా కొత్త సమస్య స్టార్ట్ అయిపోతుంది మాకు. సో, కాబట్టి రాలేము అని చెప్పారు. సో, ఎవరైతే ఆ డబ్బు వసూలు చేస్తున్నారు ఎందుకంటే పద్మక్క వేరే చోట ఉంటది. తాడిపత్రే గాని 2 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో. మరి ఈ సెంటర్‌లో ఎవరు కలెక్ట్ చేస్తున్నారని చెప్పేస్తే ఒక అక్కయ్య కలెక్ట్ చేస్తాం. ఆ అక్కయ్య గురించి యాక్చువల్‌గా నాకు తెలీదు. నేనే తాడిపత్రి కొత్త కాబట్టి. కానీ అక్కయ్య ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు, జ్ఞానం చెప్పేటప్పుడు రిపీటెడ్‌గా ఒక మాట అనేది. "అక్కయ్య, బాబా మనం తప్పులు చేస్తే రక్తపు కన్నీరు కారుస్తారని అంటారు. మనం తప్పులు చేస్తే" అసలు సమయం ఉండదు, సందర్భం ఉండదు. ఏదన్నా టాపిక్ వచ్చిందంటే, "అక్కయ్య, బాబా ఇలా చెప్పారు. రక్తపు కన్నీరు కారుస్తామంట మనము." నేనన్నా మీరెందుకు ఊరికే ఇవన్నీ ఆలోచిస్తారు? తప్పు చేసే వాళ్ళకి ఎవరైతే ప్రాప్తుల్ని పోగొట్టుకుంటారో, ప్రాప్తులు పోగొట్టుకున్నారన్నప్పుడు ఏడుస్తారు. మీరెందుకు ఆ టాపిక్ ఇది తీసుకొని ఊరికే ఆలోచిస్తుంటే, లేదక్కయ్య బాబా చెప్పాడు. ఇలా రక్తపు కన్నీరు నాకప్పుడు ఆమె కొత్త అసలు ఆమె జీవిత చరిత్ర తెలీదు. ఆమె ఎందుకది రిపీట్ చేస్తుందో తెలీదు. వదిలేసాను గానీ కంటిన్యూయస్‌గా రిపీట్ చేశారు. ఆమె ఆ సెంటర్‌లో డబ్బులు వసూలు చేస్తుందని తెలుసు. అడిగాను. అడిగింది ఆ పద్మక్క చెప్పింది. ఇట్లా చిట్టి కట్టాలి. అది కంపల్సరీ అక్కయ్య వచ్చే వాళ్ళందరూ అది మరి కమిషన్ బాబాకెళ్తది అంటే ఇక సెంటర్ అక్కయ్య తీసుకో నేనన్నా మరి 70 మందొచ్చి ఈ రోజు ఇంతమంది తగ్గిపోయారు. మరి తగ్గిపోతే మనం ఇంకా బాబా జ్ఞానాన్ని ఎట్లా బయటికి తీసుకొస్తాం అనంటే లేదు అక్క చెప్పినట్టే వినాలి అని చెప్పేసి చేసినప్పుడు ఇప్పుడు ఈ యొక్క ఒక విద్యాలయాన్ని స్థాపిచ్చి దాని ద్వారా ఆత్మజ్ఞానం తీసుకెళ్ళాలి. బాబా ప్రత్యక్షత జరగాలన్న ఉద్దేశంతోటి ఆ రోజు నేను రెంట్ కట్టాను. కానీ అదొక చిట్ ఫండ్ కంపెనీ అయిపోయింది. పెట్టడానికి బోర్డేమో ప్రజాపిత బ్రహ్మకుమారిస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం అని పెట్టారు. రాజస్థాన్ గవర్నమెంట్‌లో రిజిస్టర్ అయ్యి ఉంది. ఒక విద్యాలయం కింద రిజిస్టర్ అయ్యి ఉందది. ఒక విద్యాలయం కింద రిజిస్టర్ అయిన దాన్ని ఈరోజు లోపల ఇల్లీగల్‌గా చిట్టీల వ్యాపారం నడుస్తోంది. చిట్ ఫండ్ బిజినెస్. సో, ఆ విషయం నా నోటీస్‌కొచ్చింది. కానీ అప్పటికే సెంటర్ కొన్ని నెలలు నడిచింది. ఏదొచ్చినా. ఇప్పుడు ఈ రెంట్ డబ్బులు నేనేదైతే కట్టానో, దీనికి బాబా అంటే నా వెనకాల స్లోగా స్టూడెంట్స్ తగ్గిపోతుంటే ఇట్లా నియమాలు విని వెళ్ళిపోయారంటే నిజమేనేమో అనుకున్నాను. కానీ నేను చెప్పలేదు నియమాలు గాని. సో, కొన్ని నెలలు నా వెనక ఇది నడిచిపోయింది నాకు తెలియకుండా. కానీ నేను రెంట్ కట్టాను. సో, ఇప్పుడు నేనేదైతే రెంట్ కట్టానో ఈ డబ్బులకి బాబా నాకు పుణ్యం ఎందుకంటే మన ఉద్దేశానికి తగ్గట్టు దాని యొక్క ప్రభావానికి తగ్గట్టు ఎన్నో ఆహ్, ఏమంటారు యాస్పెక్ట్స్‌ని చూసి ఆయన పుణ్యం ఇస్తాడు. ఏదో ఏసేసినంత మాత్రాన ఏమి ఇవ్వడాయన. సో, నంబర్ వైస్ అన్నది ఎప్పుడూ ఉంటది. సో, ఇప్పుడు ఈ బ్యాక్‌గ్రౌండ్‌లో నేనేదైతే రెంట్ కట్టానో, ఈ కట్టిన ఈ ధన సేవకి బాబా నాకు 100% ఇస్తారా పుణ్యము? 75% ఇస్తారా? 50% ఇస్తారా? 25% ఇస్తారా? ఆన్సర్ పెట్టండి చూద్దాం ఎంత అండర్‌స్టాండ్ చేసుకున్నారు.
యాక్చువల్ గా బాబాని అడిగి తెలుసుకోవాలి ఆన్సర్లు ఇలాంటివి. సో 100% ఇస్తా అని చెప్పారు. ఎందుకు అంటే ఉద్దేశము, ఇంటెన్షన్ కరెక్ట్‌గా ఉంది. ప్లస్ వేసిన డబ్బు నిజాయితీతో సంపాదించిన డబ్బది. ఈరోజు కలియుగం అంతా ఇలాగే ఉంటది. సో, ఆ రోజు నేను డబ్బు వేసేటప్పుడు నాకు సెంట్రక్కయ్య ఏదో భోగులు 4 స్పూన్లు అందరికి ఎక్కువ పెట్టాలనో, లేదా సెంటర్‌కి పోతే నన్ను విశేషాత్మ అని పొగడాలని చెప్పో, లేదా మౌంట్ అబూలో స్పెషల్ అకామిడేషన్, వీఐపీ డైనింగ్ ఇవ్వాలన్న ఉద్దేశంతో చేయలేదు. ఇప్పుడు మీది మీరు చెక్ చేయండి. మీరు వేసేటప్పుడు ఏ ఉద్దేశంతో వేశారు? ఇప్పుడు ఇంకొకటేంటంటే ఇది కొత్తగా పెట్టిన సెంటర్. నేను కొత్తగా వచ్చా. సో, ఈ రకమైన వ్యాపారాలు జరుగుతాయన్న విషయం నాకు తెలీదు. తెలిసిన తర్వాత ఆపాను. సో, ఈరోజు తెలిసిన తర్వాత కూడా మనం ఇస్తున్నాము అంటే, ఇప్పుడు కొంతమంది ఏళ్ల తరబడి ఉన్నారు జ్ఞానంలో. ఉండి కూడా తెలిసి కూడా ఇస్తూ ఉన్నారు. ఇచ్చి బాబా చూసుకుంటాడు, బాబా చూసుకుంటాడు అని అంటే ఇంకా ఎప్పుడు ధర్మస్థాపన జరిగేది? ఆయన వచ్చేదే ధర్మస్థాపనకి. ధర్మస్థాపనకొచ్చినప్పుడు ఒక పక్కన అధర్మం నడుస్తుంటే, ఇప్పుడు ఒక పక్కన చిట్ ఫండ్ కంపెనీ ఓపెన్ చేశారని తెలిసినప్పుడు, దానికి నేను ఇంకా సంయోగం ఇచ్చి బాబా చూసుకుంటాడు, బాబా చూసుకుంటాడంటే బుద్ధి వాడినట్టా? వాడనట్టా? శశికళక్క ఇలా ఊపేశారు వాడనట్టు అని. నిజమే వాడనట్టే. ఈ రోజు అష్టశక్తులు ఇచ్చాడు, బుద్ధి ఇచ్చాడు. సరే నేను ఇక్కడక్కడ ఏం జరిగింది అక్కడ హాలిడేస్ ఉన్నప్పుడు, సండేలు ఉన్నప్పుడు వెళ్తున్నాం. కానీ అటెండెన్స్ తగ్గింది. తగ్గినప్పుడు మనకు డౌట్ రావాలి కదా! ఎందుకు స్టూడెంట్స్ రావట్లేదని. వెళ్లి కనుక్కోవాలి. ఎందుకు రావట్లేదు? ఏ సమస్య వల్ల రావట్లేదు? మరి నియమాల సమస్య అనుకుంటే నియమాలు చెప్పట్లేదు కదా! అని మన బుద్ధిని వాడి, మన ఇది వాడి, వివేకాన్ని వాడి అడిగి తెలుసుకుని, ఒకవేళ మనం జ్ఞానం చెప్పడంలో తప్పు గనక ఉంటే సరిదిద్దుకోవాలి. వాళ్ళకి సమయం గనక సూట్ అవ్వట్లేదు అనంటే, సమయానికి ఏ రకంగా అంటే స్టూడెంట్స్ అనుకూలంకి తగ్గట్టు మార్చొచ్చు. మనకు కారణం తెలియాలి గదా! ఈరోజు బాబా జ్ఞానాన్ని ఎవరైనా తిరస్కరిస్తున్నారు అనంటే. కానీ అక్కడ జూస్తే రీజన్ చెప్పారు మాకేమన్నంటే, చిట్టి వ్యాపారం. నిజమే అసలు. ఈరోజు మాతలకి వాళ్ళకి సంపాదన ఉండదు. అన్నయ్య ఫ్యాక్టరీలో పని జేస్తున్నారు. అక్కడ అందరూ ఎక్కడి నుంచి తెచ్చి కడతారు ఈ డబ్బుని? సో, డబ్బు ఇస్తే ఒక ట్రీట్‌మెంటు, డబ్బు ఇవ్వకపోతే ఒక ట్రీట్‌మెంటు. ఈరోజు ఇంట్లోనే మాకు కుటుంబ పరంగా సమస్యలున్నప్పుడు, ఈ ఓం శాంతి అన్నది ఒక ఎక్స్‌ట్రా సమస్య అవుతోంది మాకు అంటున్నారు. ఇది ఒక తాడిపత్రిలో విన్న విషయం కాదు. చాలా చోట్ల విన్నాను. నేనెవరికైతే మామూలుగా చెప్పారు మీరు జ్ఞానం చెప్తారంటే, సరే పలానా సెంటర్‌కెళ్ళని రెఫర్ చేసిన రోజులున్నాయి. వెళ్ళడము, సమస్యలు తీసుకొని రావడం. అక్కడికెళ్తే ఇలా జరిగింది, అలా జరిగింది. మన నోటీస్‌కొక విషయం వచ్చినప్పుడు ఏమైనా ఆలోచించాలనా? వద్దాలే అలా గుడ్డిగా అలా వేసేసుకొని ఎళ్ళిపోయి బాబా చూసుకుంటారు, బాబా చూసుకుంటారంటే ఏది చూసుకోలేదే. కంఠెదురుంగానే ఇప్పుడు చదువు పూర్తయింది. చదువు యొక్క రూపము, చదువు యొక్క పాయింట్స్ నడవదు. రివైజ్డ్ కోర్స్ చదవండి అంటే ఆయన మాటకక్కడ విలువే లేదు. ఆయన ఏది చెప్తే దానికి వ్యతిరేకంగా చేసేటప్పుడు, ఆయన శ్రీమతం ఏంటో చెప్తాడంతే. చెప్పి దాని యొక్క పర్యవసానం ఇది. దాని యొక్క ప్రాప్తులిది అని చెప్తాడు. సో, ఇక్కడ శివబాబా కూర్చుని మన బుద్ధిని కంట్రోల్ చేయడం అంటూ ఏమీ ఉండదు. ఏమన్నంటే వాళ్ళు చేసేవన్నీ కరెక్ట్. ఎందుకంటే వాళ్ళు బ్రహ్మబాబా తోటి చదువుకున్నారు కదా! బ్రహ్మబాబా తోటి చదువుకున్నాక ఎందుకలా ప్రవర్తిస్తున్నారంటే, బ్రహ్మబాబా కూడా బుద్ధిని కంట్రోల్ చేయడు. దివ్య బుద్ధి ఇస్తారు, వాడుకోండి అంటాడు. ఎవరు వాడితే వాళ్ళే అక్కడ విజయులు. ఎవరు చేస్తే వాళ్ళే పొందుతారు అన్న రూల్ పెట్టినప్పుడు, ఇటు శివబాబా గాని, బ్రహ్మబాబా గాని ఎవ్వరు మన బుద్ధిని కంట్రోల్ చెయ్యరు. ఆయన స్పష్టంగా ఇప్పుడు చదువు పూర్తయింది. చదువు యొక్క రూపము, చదువు యొక్క పాయింట్స్ నడవదు. రోజు రివైజ్డ్ కోర్స్ మురళి చదవాలి అని అంత స్పష్టంగా మౌంట్ అబూలో స్టేజ్ మీద అవతరించి ఫస్ట్ రోలో కూర్చున్న ప్రకాష్ మణి దాదికి, జానకి దాదికి వీళ్ళందరికీ చెప్పిన ఆయన మాట వినని వాళ్ళు. అక్కడ శ్రీమతం ఉల్లంఘన జరుగుతుంది అని మనకు తెలిసినప్పుడు బాబా చూసుకుంటాడు, బాబా చూసుకుంటాడంటే ఆయన ఎక్కడ చెప్పాడు? మీరు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించండి నేను చూసుకుంటానని.
ఎక్కడ చెప్పలేదు కదా! ఎలా ప్రవర్తించాలని చెప్తున్నాడు ఆయన. చదువు మనకి చెప్తున్నాడు. చదువు ఎందుకు చెప్తున్నాడు? రైట్ ఏదో, రాంగ్ ఏదో చెప్తున్నాడు. సో, శివ్ బాబా స్టేజ్ మీద ఉన్నప్పుడు ఫస్ట్ రోలో కూర్చొని విన్నారు కదా! బ్రహ్మ బాబా తోటి విన్నారు కదా! అంటే ఏమవుతది? బుద్ధి ఫిక్స్ చేయలేదు కదా ఆయన. బుద్ధి బుద్ధి మీద కంట్రోల్ పెట్టలేదు కదా బాబా ఎవ్వరికీ. మీకేం కావాలో మీరు నిర్ణయించుకోండి. రైట్ ఏదో నేను చెప్తాను అని అంటున్నాడు. సో, సమానత్వంతో కూడుకున్న సమాజాన్ని తెస్తా అన్నప్పుడు ప్రకాష్‌మణి దాది, జానకి దాది బానిసత్వంతో కూడుకున్న సమాజం కావాలి. సో, ఎవరిలో అయినా బానిసత్వాన్ని నింపాలంటే చదువు తీసేయాలి. తీసేసారంతే. సో, దాని పర్యవసానం ఏంటక్కడ? ప్రత్యక్ష ఫలము, భవిష్య ఫలం అన్ని ఫలాలు పోతాయి. సో, దానివల్ల ఏమైపోతుందంటే శివ శ్రీమతాన్ని ఉల్లంఘించినప్పుడు ఆయన వైపు నుంచి సంయోగం ఉండదు. దానివల్ల ఏమైపోయిందంటే వీళ్ళు రాంగ్ మెథడ్స్ యూజ్ చేయాల్సొచ్చింది డబ్బు కోసం. ఇప్పుడు కొంతమంది ఏమంటున్నారంటే మనం ఇవ్వకపోతే సెంట్రక్క ఏమైపోతది? మనం ఇవ్వకపోతే సెంట్రక్క ఏమైపోద్దంటే సెంట్రక్కకి ఏ రకంగా డబ్బొస్తదని చెప్పి బాబా ఒక శ్రీమతని చెప్పాడు. ఆ వాక్యం ఎవరికైనా గుర్తుంటే పెట్టండి చూద్దాం. అసలు ఎవరికైనా నాలెడ్జ్ ఉందా ఈ విషయంలో అసలు? చూద్దాం. సెంట్రక్కయ్యకి డబ్బులు ఎలా వస్తాయి? ఏ రకంగా వస్తాయని చెప్పి బాబా ఒక మహావాక్యం చెప్పారు. ఎవరికైనా తెలిస్తే పెట్టండి. అసలు తెలుసా అని ఎవరికైనా ఇంతకసలు? సో, బాబా చెప్పిన శ్రీమతం ఏంటంటే, యోగ్య టీచర్ యొక్క బండార నిండుగా ఉంటది అన్నాడు. సో, యోగ్య టీచర్ యొక్క బండార నిండుగా ఉంటదని చెప్పేసి అంటే అక్కడ టీచర్ ఉద్యోగం ఇచ్చాడు. ఉద్యోగం చేసుకోవాలంతే. సో, మనల్ని కూర్చొని పోషించేసి వాళ్ళని అంత ఇచ్చేసేసేయండి. మీరు ఇష్టం వచ్చినట్టు ఏసేస్తుంటే నేను ఇక్కడ పుణ్యం ఇచ్చేస్తా అని చెప్పి అక్కడ లేదు మురళిల్లో. ఖచ్చితంగా బుద్ధి వాడాల్సింది. సో, ఎవరు ఏ ఉద్దేశంతో వేస్తున్నారో ఇంక మీరు చెక్ చేసుకోవాల్సిందే. అందుకే ఆ టాపిక్స్ అక్కడ టచ్ చేయకపోవడానికి కారణం అదే. ఎందుకంటే ఎవరికి వాళ్ళు అంతా ఇంకా చెప్పాను గదా! మన ఇంకేమి మాకేమి తెలీదు. మేమంతా అలా కంటెదురుంగా కనిపిస్తూ ఉంటే గూడా మాకేమి తెలీదు, ఇంక తెలీదు, మాకు తెలీదు. అంతా మేము బాబా కోసమే చేసేస్తున్నాం. మనం ఎంత శుద్ధపూసల్లాగా మాట్లాడినా కానీ, బాబా ఎదురుంగా చట్టం ఎదురుంగా నిలబడదు. ఇప్పుడు నేనెళ్లి కనుక్కున్నాను. చెప్పారు నాకు. చెప్పిన తర్వాత నాకెందుకొచ్చిన గొడవలు ఇవన్నీ. నా మటుకు నేను చేసుకుంటూ ఎళ్ళిపోతానులే. బాబా చూసుకుంటాడులే. అంటే ఎంతవరకు కరెక్ట్ అది? సో, బాబాయ్ చట్టం ఎదురుంగా అవి నిలబడతాయా అంటే నిలబడదు. కాబట్టి యోగ్య టీచర్ యొక్క బండ అంటే టీచర్ యోగ్యంగా ఉండి సత్యమైన జ్ఞానం గనక చెప్పినప్పుడు ముందు బాబా నుంచి సంయోగం వస్తుంది. ఆ తర్వాత జ్ఞానధనం ఉన్న చోట స్థూల ధనం దానంతట అదే వస్తదన్నాడు. ఈ మహావాక్యాలు అందరికీ వర్తిస్తాయి. సో, జ్ఞానధనం ఉన్న చోట స్థూల ధనం అన్నది మనకి వర్తిస్తది. సో, ఈ రోజు మనం డబ్బు కోసం పరిగెట్టాల్సిన అవసరం లేదు. ఈ రోజు మన దగ్గర జ్ఞానధనం అన్నదుండి బాబా చెప్పిన పద్ధతి ప్రకారం కర్మలు ఆచరిస్తూ పోతే డబ్బే వెతుక్కుంటూ వస్తది. ఈరోజు ఉద్యోగము, వ్యాపారము, వ్యవసాయం అని చెప్పి మనం ఏదైతే డబ్బు కోసం పనిచేస్తున్నామో, యాక్చువల్‌గా డబ్బు మన కోసం పనిచేయాలి. ఇది యాక్చువల్‌గా బాబా పెట్టిన శ్రీమతం. మనం డబ్బు కోసం ఈరోజు ఎవరినన్నా ఉద్యోగం దేనికోసం చేస్తుంటే డబ్బు కోసం చేస్తున్నాం అంటున్నారు. కాదు. డబ్బు మన కోసం చెయ్యాలి. అందుకే ఆయన పెట్టిన మహావాక్యం జ్ఞానధనం ఉన్న చోట స్థూలధనం వచ్చేస్తది అంటూ. ఎట్లా వస్తది? మనం మన బుద్ధిని వాడి కర్మయోగుల గురించి అని చెప్పడానికి కారణం అదే. మీరు కర్మలు ఆచరిస్తూ పోండి. ఆత్మిక స్థితిలో. ఆ తర్వాత వచ్చేది వస్తూనే ఉంటది. మీకు అందుకే ఎగ్జాంపుల్ ఇచ్చేటప్పుడు కూడా వడ్డీ వ్యాపారం గురించి, చిట్ల వ్యాపారం గురించి చెప్పేది అందుకే. ఈ రోజు 100కి ₹10 వచ్చిందని 10 లెక్కెట్టేసుకుంటున్నారు. ఆ ఇచ్చే పదమాపదం చూసుకోవట్లేదు. ఎందుకు? చదువులు లేవు. బాబా చెప్పిన జ్ఞానం తెలియకపోవడం వల్ల డబ్బు ఎక్కడ పెట్టాలి? ఎలా పెట్టాలి? ఏం చేయాలన్న అవగాహనే లేదు. సో, అలా తీసుకెళ్ళి వేసేయడము అయిపోయింది. వచ్చిందా? రాదా? చెయ్యదా? వాళ్ళిలా చెప్పారు, వీళ్ళిలా చెప్పారు. సో, ఇలా రకరకాలుగా ఆలోచిస్తున్నారు. సో, ఒక విషయం మన నోటీస్‌కంటూ వచ్చింది. ఒకవేళ రాకపోయినా తెలుసుకోవాలి. తెలుసుకుని బుద్ధివాడి చెయ్యాలి.
తర్వాత సెకండ్ ఎగ్జాంపుల్. ఇంకా ఆ తర్వాత అది అక్కడ ఆపేసాము, చేసాము. ఇంకా చిట్టీల వ్యాపారాలకు వీటన్నిటికి ఎక్కడా సహయోగం ఇవ్వమని చెప్పాము. డైరెక్ట్‌గా సెంటర్ అక్కయ్యకి కూడా చెప్పా. చెప్పాలి. వాళ్ళకే చెప్పాలి. మెయిన్ ఇలాంటి వాటికి మేము సహయోగం ఇవ్వమని చెప్పి. చెప్పినప్పుడు ఏమైద్దంటే ఆళ్ళకి కోపాలొస్తాయి. ఎవరికి నష్టం అట్లా. ఈరోజు తప్పులు చేసేటప్పుడు అమ్మో! వాళ్ళకి చెప్తే కోపాలొస్తాయేమో, వాళ్ళొద్దంటారేమో, రావద్దంటారేమో అని ఎంతకాలం ఇలా సుద్దపూసల్లా మాట్లాడతాం మనం చెప్పండి? మనం అలా మాట్లాడడం వల్ల వాళ్ళు సెంటర్‌కి రానివ్వలేదే అనుకోండి. మంచిదే. నష్టమేంటి? ఈరోజు ప్రతి దాంట్లో కళ్యాణం ఉందంట. తను సెంటర్‌కి రావద్దు అని చెప్పిందంటే, ఈరోజు విశ్వమన్న స్టేజ్ మీదెళ్లి పెర్ఫార్మన్స్ ఇవ్వండని అర్థం. హద్దులోకి కాదు, బేహద్దులోకెళ్ళమని అర్థం. సో, ఈ రకంగా ఏమైంది? బాబా జ్ఞానాన్ని సెంటర్ ద్వారా తీసుకెళ్దాం ఒడిపెట్టాను అనుకుని తాడిపత్రిలో పూర్తిగా ఫెయిల్ అయ్యానని చెప్పుకోవాలి. రెండవ ఎగ్జాంపుల్. సరే ఇక్కడ ఫెయిల్ అయ్యాం కదా! ఆగడం ఎందుకు? సరే నెక్స్ట్ నార్పల నుంచి చేద్దాం. ఎందుకంటే అక్కడ ఈ తాడిపత్రి నుంచి అక్కడికి గూడా వెళ్ళేదాన్ని. అక్కడ వెళ్ళినప్పుడు అక్కడ ఆల్రెడీ బ్రహ్మకుమారి సెంటర్ ఏదైతే ఉందో అక్కడ నాగలక్ష్మి అక్కేమో ఉన్న జ్ఞానం చెప్పేసరికి ఆవిడకి నచ్చలేదు. ఇంక మనం నాది ఆత్మజ్ఞానము, దేహ జ్ఞానం బాగా చెప్పలేదు అది ఇది అంటే ఆమె డైరెక్ట్ గానే చెప్పేసింది. "అక్కయ్య ఇలాంటి జ్ఞానం చెప్పేదుంటే మా సెంటర్‌కి రావద్దు" అని. చాలా ఇష్యూసే లేవు. ఊరికే కూర్చుని మాటలతోటి దెప్పి, పెట్టి రకరకాలుగా మీరు రావద్దు అని చెప్పి కొంతమంది రకరకాల పద్ధతుల్లో చెప్తూ ఉంటారు. ఏ కిరికిరి లేకుండా డైరెక్ట్‌గా చెప్పేసింది. "అక్క ఇలా ఉంటారు చెప్పొద్దు" అని. సో, నేను చెప్పేసాను. నేను ఆత్మజ్ఞానమే చెప్తాను. దేహ జ్ఞానాన్ని సపోర్ట్ చేయమని. ఆ తర్వాత నెక్స్ట్ అదే నార్పల్ అంజలక్కయ్య రమ్మని చెప్తే అక్కడెళ్ళి అక్కడ చెప్పడం మొదలుపెట్టా. రెంట్‌కి తీసుకున్నాము. ఆ తర్వాత సెంటర్ కట్టా. సెంటర్ కట్టడానికి కూడా డబ్బులు వేశా. సో, బానే క్లిక్ అయింది. ఎంతో మందొచ్చారు. సో, ఎంతో మందొచ్చిన తర్వాత ఒక స్టేజ్‌లో ఏమైపోయిందంటే, అది సెంటర్ తక్కువ, రెస్టారెంట్ ఎక్కువైపోయింది. పెద్ద 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 డేగులు కొనేసి, ఎప్పుడు చూసినా బోగులు. అంటే మనం ఎంత బ్రహ్మకుమారిల దీని నుంచి బయటికి తీసుకొచ్చి, అసలు ఆ నార్పల సెంటర్ కట్టిన ఉద్దేశమే సరే ఆల్రెడీ తాడిపత్రిలో ఫెయిల్ అయ్యాము. నార్పలలో ఒక సెంటర్‌లో ఫెయిల్ అయ్యాము. చలో మూడోసారి మన సెంటర్ మనం కట్టుకుంటేనన్నా జ్ఞాన ప్రకాశం అన్నది వెళ్తుంది. సెంటర్‌కి ఎవరైనా వచ్చారంటే ఇక్కడ వెళ్తే జ్ఞాన భోజనం దొరుకుతుంది. ఆత్మని శక్తిశాలిగా చేయాలి. స్పిరిచ్యువల్ హాస్పిటల్ కమ్ యూనివర్సిటీస్ అంటాడు. ఆ ఉద్దేశంతోనే కట్టా. ఆ ఉద్దేశంతోనే అక్కడ ఇల్లు, ఇల్లు తిరిగాను. పల్లె, పల్లె తిరిగాము. చెప్పాము, చేసాము, టెంట్‌లేసి చేసాము. ఆఖరికి కట్టా. కట్టిన ఒక స్టేజ్‌లో ఏమైపోయిందంటే అది, ఇప్పుడు నేను అక్కడ ఉండకపోవడమే నాకు హాలిడేస్ ఉన్నప్పుడు, లీవ్‌లు ఉన్నప్పుడు ఎళ్ళడము. అది చేసినప్పుడు ఒక రక స్టేజ్‌లో అది ఏమైందంటే రెస్టారెంట్ అయింది. అప్పటికి నడిపిస్తున్న అంజలక్కయ్యని అడిగాను. ఇప్పుడు ఇంత రెస్టారెంట్ సెటప్ అవసరమా మనకి? ఇలా అడిగామంటే కోపాలొచ్చేస్తాయి. ఆ తర్వాత ఏం చేశారు? పిరమిడ్ కల్చర్ తీసుకొచ్చారు. అక్కడ అమావాస్యకి, పౌర్ణమికంట ఏదో కాస్మిక్ ఎనర్జీ వస్తదంట పిరమిడ్ కాన్సెప్ట్‌లో. ఏదైతే బాబా విద్యాలయం అని చెప్పి ఆ రోజు అంత కష్టపడి నా యోగదానం అని చెప్పి, నా సంకల్ప శక్తి, నా తన్మయ శక్తి, ధనము ఇన్ని వేసి హైదరాబాద్ నుంచి వెళ్ళి ఇన్ని చేసిన చోట అక్కడ కాస్మిక్ ఎనర్జీ పౌర్ణమికి, అమావాస్యకి ఏదో కాస్మిక్ ఎనర్జీ వస్తదంట అని ఆ ప్రోగ్రాములు రాత్రిపూట పెట్టారని వేరే వాళ్ళ ద్వారా తెలిసింది నాకు. సో, మనం ఎప్పుడైతే ఒక విషయం చెయ్యాలి అని వెళ్ళినప్పుడు, ఏదైనా తప్పు జరుగుతుంది అంటే ఖచ్చితంగా మనకి ఇన్ఫర్మేషన్ వచ్చేస్తది. ఇది నా వ్యక్తిగత అనుభవం. అందుకే ఎవరైనా సుద్దపూసల్లా మాట్లాడితే నేను ఒప్పుకోను. ఎందుకంటే ఒక చోట తప్పంటూ జరుగుతుంది అనంటే ఎక్కడో ఒక చోట నుంచి బాబా ఇండికేషన్ ఇస్తాడు. ఇవ్వకుండా ఉండడాయన. మన ఉద్దేశం కరెక్ట్‌గున్నప్పుడు ఖచ్చితంగా మనకొస్తది. సో, ఒక విద్యార్థి ద్వారా తెలిసింది ఇట్లా ఈ రకంగా అమావాస్యలు, పౌర్ణములు జరుపుతున్నారక్కడ. సో, మళ్ళా నీలక్కయ్యకి ఫోను చేసి అడిగా. ఆ! అవునక్క ఇట్లా కాస్మిక్ ఎనర్జీ ఏదో వస్తది. పిరమిడ్ ఏదో చెప్పింది. నేనన్నా ఈ రోజు మనం ఎనర్జీ గాని, శక్తి ఎవరి నుంచి తీసుకోవాలి? శివబాబా నుంచి తీసుకోవాలి. వాయుమండలం నుంచి ఏం తీసుకుంటారన్న? వాయుమండలమే కలుషితమైపోయింది. వాయుమండలేదో తమో ప్రధానత అయిపోయింది. వాయుమండలాన్ని మీరు మార్చండి అని చెప్పి ఆయన మనకు మనసా సేవ నేర్పిస్తుంటే, మీరు మళ్ళీ పౌర్ణములు, అమావాస్యలను పెట్టడం ఏంటన్న? మళ్ళీ కోపాలొచ్చేస్తాయి. అంటే ఇంక మేము ఏదన్నా చేస్తాము. ఇంకెవరు మాట్లాడొద్దనమాట. ఏదన్నా ఇది తప్పు అన్నామంటే కోపాలొచ్చేస్తాయి. ఇలా చెప్తూ పోతే ఎన్నో ఉంటాయి రీజన్స్. సో, ఒక స్టేజ్‌లో ఏమైపోయింది, ఇంక నేను రావద్దు అన్న టైప్‌లో ప్రవర్తించడం మొదలుపెట్టారు. సరే అని ఆపేసాను.
ఇప్పుడు ఈ నార్పల సెంటర్ కట్టడానికి ఏదైతే డబ్బులు వేశానో, దీనికి బాబా పుణ్యం ఇస్తారా? ఇవ్వరా? సో మళ్ళీ 100 75 50 25 ఎంత పర్సెంటేజ్ ఇస్తాడు నాకు? పెట్టండి మెసేజ్‌లో సార్. జరిగిన కథ అయితే ఇది. సో ఆలోచించి పెట్టండి. సో బాబాని అడిగితే కూడా 100% ఇస్తా అని చెప్పాడు. ఎందుకంటే ఈ తాడిపత్రి గాని, నార్పల గాని వైపు నుంచి కరువు ప్రాంతాన్ని సస్యశ్యామలం చెయ్యాలని మనసా సేవ అని చెప్పేసి ఇల్లు తిరగడం కానీ, ఇటు తాడిపత్రిలో తెలిసిన వాళ్ళు ఎన్ని చెయ్యాలో అన్ని చేశారు. సో ఒక సెంటర్ అంటూ ఉంటే అందరినీ అక్కడికి తీసుకొచ్చి కూర్చోబెట్టి చెప్పొచ్చు అన్న ఉద్దేశంతో కట్టి. సో ఏమన్నా అంటే మీరు రెగ్యులర్ గా రారు కదా, చెయ్యరు కదా, పెట్టరు అంటే ఉద్యోగం చేస్తూ రెగ్యులర్ గా హైదరాబాద్ నుంచి నార్పల తాడిపత్రి వెళ్ళడం సాధ్యం కాదు అది. ఆ రోజు నేను ఉద్యోగం చేస్తున్నా అన్న విషయం అందరికీ తెలుసు. ఇంకా బాబా దయదలిచి సాటర్డే సెకండ్ సాటర్డే, ఫోర్త్ సాటర్డే హాలిడేలు కూడా డిక్లేర్ చేశాను. నేను ఎడి చేయమని చెప్తే ఎవరు చేయరు కదా. సో వెళ్ళి అక్కడ జ్ఞానం చెప్పాలి అన్నప్పుడు పరిస్థితులు మారాయి. సెకండ్, ఫోర్త్ సాటర్డేలు బ్యాంక్ కి హాలిడేస్ కూడా డిక్లేర్ చేస్తే ఫ్రైడే నైట్ బస్ ఎక్కి సాటర్డే అక్కడ దిగి సాటర్డే, సండే 2 రోజులు సేవలు చేసి సండే నైట్ ఎక్కి మళ్ళీ మండే మార్నింగ్ అంతా హైదరాబాద్ లో దిగి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళేదాన్ని. ఇది నా షెడ్యూల్ కొన్ని 10 ఇయర్స్ బ్యాక్, ఒక 9 ఇయర్స్ బ్యాక్ అట్లా. ఇంత చేసినప్పుడు తిప్పి సబ్జెక్ట్ అంతా బోగులు, బండారాలు, చిట్టీల వ్యాపారాలకు వచ్చేస్తుంది. అంటే ఇటు బ్రహ్మకుమారులను తప్పు పడుతున్నామే కానీ ఈ రోజు వాళ్ళు కాదని చెప్పి సెంటర్లు పెట్టిన అదే పరిస్థితి వస్తోందంటే ఎవరిని తప్పు పట్టాలి ఇప్పుడు? అందుకే మీకు చాలా సందర్భాల్లో బ్రహ్మకుమారి తప్పు పట్టి లాభం లేదంట. సో ఈ రోజు మేం జ్ఞానం చెప్తే మన్మతాలు డిస్సర్వీస్లు అంటారు, వాళ్ళు చేస్తే తప్పు చేశారన్నారు. మరి ఇప్పుడు మేం కట్టిన సెంటర్లు ఇవి కూడా పోతున్నాయి కదా, ఇవి కూడా అవే కల్చర్ తోటి వచ్చేస్తున్నాయి కదా. ఆ తర్వాత ఎక్కడెక్కడ బ్రహ్మకుమారిస్తో వేరుపడ్డారు అక్కడక్కడంతా సంయోగం ఇస్తూ పోయాం. అన్ని తిప్పి బోవులు బండారాల దగ్గర ఆగిపోతుంది. మరి ఇప్పుడు ఎక్కడే వస్తాం మరి? సో మనం వేసేటప్పుడు స్టార్టింగ్ ఏంటంటే అందరూ మంచి ఉద్దేశంతోనే వేస్తున్నారు, చేస్తున్నారు. ఎప్పుడైతే ఆ డబ్బు ఫ్లో స్టార్ట్ అయిపోతుందో మాయకు వశమైపోతుంది. అప్పుడు మా లాంటి వాళ్ళని జరిపేస్తున్నారు. ఏమన్నంటే మీరు రెగ్యులర్ గా రారు కదా, ఇలా చేయరు కదా, ఏదేదో మాట్లాడి నేను అందుకని ఏం చేశాను, నార్పల్ ఒక ప్రొజెక్టర్ పెట్టాను ఆ రోజుల్లో. ఇంకా అప్పటికి యూట్యూబ్ ఛానల్లో పెట్టి అది కూడా పెడతాను. పెట్టిన తర్వాత అక్కడ లైవ్ టెలికాస్ట్ ఇప్పుడు ఏదైతే యూట్యూబ్ ఉందో ఇది ఎక్కడైనా వేసుకొని చూడొచ్చు. సో ఆ రకంగా ఒక ప్రొజెక్టర్ కూడా కొని పెట్టాను. అప్పుడు నేను రోజు రికార్డ్ చేస్తాను, మీరు అక్కడ ఆన్ చేయండి. సో అప్పుడు రోజు జ్ఞానం విన్నీకు ఉంటది. నాకు వీలైనప్పుడు నేను వస్తాను అని చెప్పి ఒక ప్రొజెక్టర్ హైదరాబాద్ లో కొనుక్కుని వెళ్ళి కూడా తీసి పెట్టాను. స్టార్టింగ్ లో ఆన్ చేశారు, ఆ తర్వాత ప్రొజెక్టర్ ని పక్కన పెట్టేశారు. ప్రొజెక్టర్ కూడా ఆన్ చేయలేదు. సో అంటే మన జ్ఞానం రోజు ఇస్తామని మన వైపు నుంచి ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ ఈ బోగులు, బండారాలు, చిట్టీల వ్యాపారాలు, డబ్బులు దీని నుంచి ఎవరు పైకి రావట్లేదు. కానీ ఆ స్టార్టింగ్ లో చేసేటప్పుడు ఉద్దేశాలు కరెక్ట్ ఉన్నాయి. అరే సరేలే బాబా జ్ఞానం వెళ్తది కదా అన్న ఉద్దేశంతో వేశాను ఆ రోజు. కానీ ఫెయిల్ అయ్యాను. తాడిపత్రిలో ఫెయిల్ అయ్యాను. నార్పలలో ఉన్న ఒక బ్రహ్మకో సెంటర్‌లో ఫెయిల్ అయ్యాను. ఆ తర్వాత కఠిన సెంటర్‌లో ఫెయిల్ అయ్యాను. రిజల్ట్ చూస్తే ఫెయిల్యూర్. మరి రిజల్ట్ ఫెయిల్యూర్ ఉన్న చోట మరి బాబా పుణ్యం ఇస్తారా అంటే అటు మౌంట్ అబూ నుంచి కూడా అసలు జ్ఞానం రావట్లేదు. సో పరిస్థితి బాబాకు కూడా తెలుసు. సో అందుకే పుణ్యం వేసేటప్పుడు మన ఇంటెన్షన్ ఏంటా అని చూస్తాడు. ఒకసారి అక్కడ తప్పు జరుగుతుంది అని తెలిసినప్పుడు ఇంకా ఆపాల్సిందే.
అంతే తప్పితే ఇప్పుడు నేను మాట్లాడేటప్పుడు నేను శుద్ధ పూసని బాబా నాకేమీ తెలీదు. నేను మంచి ఉద్దేశంతోనే వేశాను. కానీ వాళ్ళు చిట్టీల వ్యాపారాలు అంటున్నారు. వాళ్ళు ఇలా చేస్తున్నారని ఈ సోదంతా ఆయన ఎదురుంగా నడవదు. మన వైపు నుంచి మనం చెప్తాం. ఇదిగో ఇది విద్యాలయం. దీన్ని రెస్టారెంట్‌గా నడపడానికి లేదు. ఈరోజు ఒక అవకాశం వచ్చింది. అక్కడున్న సేవాధారక ప్రాంతాన్ని సస్యశ్యామలం జేయడానికి, బాబా జ్ఞానం యొక్క ప్రకాశం తీసుకెళ్ళడానికి అన్ని అవకాశాలు వదిలేసుకున్నారు. ప్రతి చోట అవకాశాలు వదులుకుంటున్నారు. ఎక్కడెక్కడైతే గీతా పాఠశాలలో నన్ను రమ్మని చెప్పారో అక్కడక్కడంతా వెళ్లి చెప్తున్నాను, చేస్తున్నాను. అసలు బాబా ఇచ్చే ప్రాప్తుల్ని తీసుకోవాలన్న ఉద్దేశంలే ఆ చిన్న భోగు, బండారా అవొచ్చాయా, ఇవొచ్చాయా అంటే అసలు విలువే లేని వస్తువుల కోసము తాపత్రయపడిపోతున్నారు సంఘం యువకులు. ఇక్కడ చూస్తేనేమో ఆయన ఇచ్చేటప్పుడు ఖజానాలు ఇచ్చేసి శ్రేష్ఠ సంబంధాలు, సత్యమైన సంపర్కము, సత్యమైన స్నేహము, సర్వరకాల సంపత్తి, సఫలత ఇవన్నీ మాకొద్దు. మాకు చిట్టీల వ్యాపారాలు, వడ్డీ వ్యాపారాలు, భోగులు, బండారాలు, రెస్టారెంట్లు, కిరీటాలు ఇవే అంటే స్పెషల్ అకామిడేషన్, విఐపి డైనింగ్‌లు అసలు ఏమి విలువ అసలు వాటికి అసలు అవసరమే అంటే ఇంకా అవి ఏ రకంగా మన ఉన్నతికి వాటి కోసం సమయాన్ని వృధా చేసేస్తున్నాం. సో, అప్పుడు ఈ ధనసేన విషయానికి వచ్చేసరికి ఏమైంది మరి ఆ రోజు స్టార్టింగ్ ఆ తర్వాత కొంత జరిగింది. ఇంకా ఏది ఏమైనా ఒకసారి బాబాతో మాట్లాడేసుకొని ఇంకా సొంత సేవలు పెట్టుకోవడం బెటర్ అని ఇంకా పెట్టేసాను. సో, సొంత సేవలు పెట్టుకున్నప్పుడు వి ఆర్ స్టార్టింగ్ ఫ్రమ్ ద స్క్రాచ్ ఇంకా. ఇంకా స్టార్టింగ్ నుంచి ఎక్కడి నుంచి మొదలు పెట్టాలన్న ప్రశ్న కూడా వస్తోంది. సో, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలన్నది కూడా బాబాని అడిగే తెలుసుకున్నా. ఆ రోజు టెక్నాలజీ తెలీదు. ఏమీ తెలీదు. ఇంకా బాబా యూట్యూబ్ పెట్టమని చెప్పారు. ఇది చెప్పారు, అది చెప్పారు. ఇన్ని చేస్తూ పోతుంటే ఇప్పుడు ఈ సమస్యలు ఏవైతే మీకు తాడిపత్రి, నార్పల, గీతా పాఠశాల అని చెప్పానో మీరు ఎక్కడికెళ్ళినా ఇవే సమస్యలు కనిపిస్తున్నాయి. ఎక్కడ కూడా బాబా సత్యమైన జ్ఞానాన్ని బయటికి తెచ్చే ప్రయత్నం అన్నది ఎక్కడ కనిపించట్లేదు. ఆ కొత్తలో వచ్చినప్పుడు ఏదో చెయ్యాలన్న తపనతోటి వస్తారు. తిప్పి మాయకు వశం అయిపోతున్నారు. అసలు మాయకు వశం అయితున్నారన్న విషయం కూడా తెలియట్లేదు. ఇంకా మాలాంటోళ్ళు చెప్తే కోపాలొస్తాయి. అప్పుడు బాబాని అడిగితే ఇంక సొంత సేవలన్నప్పుడు ఇంక అప్పుడు పుస్తకాలు రాసి చేసి ఇంకా బాబా గైడెన్స్ ఇస్తూ పోతూ ఉంటే ఆయన గైడెన్స్ తీసుకుని వేస్తూ పోయారు. ఈ రకంగా మరి చేసినప్పుడు మరి బాబా ప్రత్యక్షత ఎట్లా జరుగుతది? ఇప్పుడు బాబా ప్రత్యక్షత అన్నది మన ద్వారానే జరగాలి. నేను పిల్లల ద్వారానే ప్రత్యక్షం అవుతా అంటున్నా. మరి పిల్లల ద్వారానే ప్రత్యక్షం అవుతున్నానంటే మన యొక్క మనసా శక్తి ద్వారా, వాచ ద్వారా, స్వరూపం ద్వారా జరగాలది. కానీ ఈ రోజు చూస్తుంటే ఈ సెంటర్‌లలో గాని ఎక్కడైతే స్థూలంగా కడుతున్నామో ప్రతి చోట ఇవే సమస్యలొస్తున్నాయి. ఇంకసలు మీద నుంచి అసలు ఓం శాంతి అంటేనే ఇంక ఊర్లాలో ఇంకా రకరకాల కథలొచ్చేస్తున్నాయి. సో, అప్పుడు బాబా నాకు ప్లస్ అడిగినప్పుడు, అప్పుడు నాకు ఈ శ్రీమతం చూపిచ్చాడు. ఏది అసలు విద్యాలయం పేరు మీకు గ్రూప్‌లో పెట్టి శ్రీమతము, మన్మతం అని చెప్పి ఏదైతే వీడియో గూడా అప్‌లోడ్ చేశామో అందులో గూడా చూపిచ్చామో, అసలు విద్యాలయం పేరే నిరాకార శివ పరమాత్మ అధ్యాత్మ ఇన్‌కార్పోరల్ గాడ్ ఫాదర్ స్పిరిచ్యువల్ యూని పెట్టాలి. ప్రజాపిత బ్రహ్మకు కాదని మీ గ్రూప్‌లో పోస్ట్ చేశాను. చూసుకునే ఉంటారందరు. సో, మరి ఈ లెక్కన మరి బాబా చూస్తేనేమో నిరాకార శివ పరమాత్మ ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయం పెడుతుంటే మరి ఇది ప్రజాపిత బ్రహ్మకుమారిస్ అని ఎలా వచ్చింది? అనంటే ఎలా అయితే ఇప్పుడు బాబాని చదువు పూర్తయింది, చదువు పాయింట్స్ నడవని బాబా ఏదైతే చెప్తే దానికి వ్యతిరేకంగా ఎళ్తున్నారో విద్యాలయం పేరు కూడా ఆయన వ్యతిరేకంగానే వచ్చేస్తుంది. అంతే అక్కడ సింపుల్‌గా. ఎందుకంటే ఆయన చెప్పిన మాట ఏది వినట్లేదు వీళ్ళు. రివైజ్డ్ కోర్స్ ముల్లులు చదవమంటే చదవరు. తర్వాత ఇది డైరెక్ట్‌గా కనెక్ట్ అవ్వాలి. ఇది రాజయోగం అంటే అది జరగదు. ఆశీర్వాదాలు అసలు స్వరూపం ద్వారా సేవ అన్నది అసలు కర్మనా సేవ అంటే స్వరూపం ద్వారా సేవ. సంబంధ సంప్రదింపుల్లోకొచ్చి ఆశీర్వాదాల ఖాతా జమ చేస్తారు. అది మీరు స్వరూపం ద్వారా సేవ అని మాటికి చెప్పడానికి కారణం కూడా అదే. అది చేసినప్పుడు ఏమైతది? మీకు ఆశీర్వాదాల ఖాతా జమ అవుతది. ఏదీ లేదు. అసలు ప్రకాష్ మణి దాది గాని, జానకి దాది గాని వీళ్ళసలు ఆశీర్వాదాలు ఇవ్వంగా అసలెప్పుడు విన్నే లేదు. నేనెప్పుడు చూసినా ఇలా అని చెప్పి భంగిమలు పెడుతూ ఉంటారంతే. భంగిమలు పెడుతున్నారే తప్పితే, ఇదిగో ఇది ఆశీర్వాదాల ఖజానా, ఇది ఇలా చెయ్యాలి, పెట్టాలి అని అసలు వాళ్ళు చెప్పంగా అయితే ఏ రోజు చూడలేదు.
ఎప్పుడు చూసినా పాటలు, పాటలు. సో, పాటలు చెవిని వాడుతుంటే కర్మేంద్రియాలు రాజ్యం ఎప్పుడు చేస్తారు? సో, ఎక్కడ వెయ్యాలి అనంటే ఇంక బాబాని అడిగి వేయాల్సిందే. సో, ఆయన గైడెన్స్ తీసుకొని వేస్తూ పోయాము. ఆ తర్వాత విద్యాలయం పేరు కూడా ఏదైతే ఉందో, ఇప్పుడు ప్రజాపిత బ్రహ్మకుమారీస్ అని పెట్టి బాబాని ప్రత్యక్షం చెయ్యగలమా? అంటే చేయలేమని అర్థమైంది. ఎందుకు అంటే, ఏదైతే బుక్ నేను రాసానో, ఆ ఫోటో ఏదైతే వేసామో బాబాది ఇట్లా రేస్ వచ్చినట్టు, అది యాక్చువల్‌గా గూగుల్ నుంచి తీసుకొని వేశాం. బ్రహ్మకుమారి సైట్స్‌లో బోలెడన్ని అని బాబా ఇమేజ్‌లుంటాయి. అందులో నుంచి తీసుకొని వేశాం. వేసినప్పుడు ఏమైందంటే, ఆ బుక్ ప్రింట్ అయ్యి ఎక్కడెక్కడికెళ్ళిందో తెలీదు. వరంగల్ నుంచి ఒక అన్నయ్య ఫోను చేశారు. ఫోను చేసి ఎందుకంటే, ఆ పుస్తకంలో ఆ పేరుంది కాబట్టి, నా ఫోను నంబర్ ఉంది గాబట్టి, ఫోను చేసి ఒక అరుపులు, ఒక అరుపులు. మీరు మా బాబా ఫోటో ఎలా వేసుకుంటారు? నేను అదే అన్నా మా బాబా, మీ బాబా ఏంటన్నయ్య? అది యాక్చువల్‌గా భగవంతుని ప్రేమ అని బాబా పరిచయాన్ని ఇస్తూ రాసిన బుక్ కదా! అంటే అంటే ఇప్పుడు మీకు చెప్పేటప్పుడు ఇంత డైలాగ్ చెప్పాను గానీ, అక్కడ అంత అవకాశం ఇవ్వలేదు ఆయన. అరుపులు, అరుపులు, అరుపులు. ఇంక అన్నయ్యల సంగతి తెలుసు కదా! ఊరికే వైట్ అండ్ వైట్‌లేసి బ్యాడ్జీలు పెడతారు గానీ, అసలు ఇంకా నోరిప్పారంటే ఇంకా అరుపులు, కేకలు. మళ్ళీ ఓం శాంతి, ఓం శాంతి అంటారు. నేను అదే అన్నాను అప్పటికి చెప్తుంటే కూడా, అసలు మీరు మా బాబా ఫోటో మీరెట్లేసుకుంటారు? నేను మీ గురించి ఎంక్వైరీ చేశాను. మీకు సెంటర్ కనెక్షన్ లేదంట. మీకు మౌంట్ అబు కనెక్షన్ లేదంట. మీరు ఏ కనెక్షన్ లేనప్పుడు ఆ బాబా ఫోటో ఎట్లా వేసుకుంటారని ఒక అరుపులు, అరుపులు, అరుపులు అరిచి పెట్టేసాడు ఫోను. సో, బ్రహ్మకుమారీస్‌లో అన్నయ్యల పరిస్థితి ఏంటి అనంటే, వెనక అసలు మెయిన్ సిస్టర్ ఉంటది. ఈళ్ళు ముందుంటారనమాట. అంటే ఇంక కారు నడిపినట్టే స్టీరింగ్ ఎదురుంగా ఈళ్ళుంటే చూసేవాళ్ళందరికి ఈళ్ళు కారు నడుపుతున్నారు అనిపిస్తది. ఎనక అక్కయ్య నుంచి డైరెక్షన్స్ ఇస్తూ ఉంటది. అంటే వీళ్ళకంటూ ఒక బుద్ధి ఉండదు. ఎనక అక్క ఎంత చెప్తే అంత. అక్క మంచి చేయమంటదా అన్నది ఆలోచించరు. చెడు చేయమంటుందా అన్నది ఆ వెనక నుంచి అక్కయ్య చెప్పేగానే ఫీల్డ్‌లోకొచ్చేసడం అరుపులు అరిచేయడం అనమాట. అంటే ఒక రకంగా కార్యకర్తల టైప్. ఈరోజు రాజకీయ నాయకులు ఎన్నో దౌర్జన్యాలు చేస్తూ ఉంటే, అసలు మెయిన్ రాజకీయ నాయకుడు అలాగే ఉంటాడు. కార్యకర్తల్ని తీసుకెళ్ళి పోలీసులు తంతూ ఉంటారు. మీరు న్యూస్ చూస్తే. ఎందుకు కార్యకర్తల్ని తీసుకెళ్ళి తంతున్నారు? అసలు మెయిన్ క్యారెక్టర్‌లను ఎందుకెయ్యరు? గమనించి చూడండి. ఎందుకు అనంటే, వాళ్ళు చెప్పేదానికి ఈళ్ళు చేసే ఓవర్ యాక్షన్ ఎక్కువుంటది. ప్లస్ వెనక నుంచి ఎవడైనా చెప్పేటప్పుడు మన బుద్ధి ఏమైంది? సో, ఈరోజు రాజకీయ నాయకులు, కార్యకర్తలు ఎందుకు పనిచేస్తారంటే, వాడికంటూ ఒక సొంత సంపాదన ఉండదు. వాళ్ళ ఎనకాల జెండాలు పట్టుకొని తిరగడము, వాళ్ళు చెప్పిన పనులు తీయడము, సినిమాల్లో చూపించినట్టు అరే! ఏసేసిరండ్రా అంటే ఏసేసొచ్చేయడము. అంటే వాళ్ళు చెప్తుంటే వీళ్ళు చేస్తూ ఉంటారు. సో, పోలీసులు ఏం చేస్తారు? ఫస్ట్ కార్యకర్తల్ని తీసుకెళ్ళి ఏసేస్తారు. ఎక్కడ రికార్డ్ అయిందంటే ఇదిగో ఇక్కడే రికార్డ్ అయింది. ఆ పుస్తకం రిలీజ్ కాగానే ఆమె వెనక నుంచి కూర్చొని అక్కయ్య చెప్పగానే మన సాంబమూర్తి అన్నయ్య ఫీల్డ్‌లోకి దిగిపోయి ఓ రచ్చ అంటే ఆమె చెప్పింది 50 ఉంటే 100 చేసేస్తారనమాట. సో, కర్మక్షేత్రంలో వీళ్ళే ఉండి ఇంకెక్కువ దళ్ళాడిస్తారు కాబట్టి వీళ్ళ ఖాతానే ఎక్కువుంటది. వాళ్ళన్నప్పుడు మన బుద్ధి వాడాలి కదా! వాళ్ళనగానే దిగిపోయి ఇంక అరుపులు పెట్టేయడమేనా? సో, ఈ మోడల్ ఇక్కడ రికార్డ్ అని అక్కడి దాకా ఎళ్ళిపోయింది. సో, అక్కడ కూడా జెండాలు పట్టుకోవడము, వాళ్ళ కోసం పని చేయడము, వీళ్ళకంటూ ఒక సొంత సంపాదన లేదు, ఒక చదువంటూ లేదు. వాళ్ళు ఏం చేయమంటే అది చేయడం, వాళ్ళ కోసం జైల్లోకెళ్ళిపోవడం. ఆ పోలీసులు తన్నులు తిని రావడం. ఇది ఇక్కడ రికార్డ్ అవుతుంది. ఇక్కడ బ్రహ్మకుమారి ఫాలోవర్స్ ఏం జేస్తున్నారంటే, వాళ్ళు చెప్పేది ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు విపరీతంగా ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. ఒకవేళ అది మా బాబాయ్ అన్నప్పుడు మాట్లాడడానికి మర్యాదగా గూడా చెప్పుండొచ్చే. మీరు మా బాబా ఫోటో ఎలా వేసుకున్నారని చెప్పి ఒక పద్ధతి చెప్పుంటే గాని, వాళ్ళు చెప్పిన దానికి ఈళ్ళు ఓవర్ యాక్షన్ ఎక్కువుంటది. అందుకే మీకేమైపోతదంటే గ్రౌండ్ లెవెల్‌కొచ్చేసరికి అసలు మెయిన్ క్యారెక్టర్ ఎక్కడో ఉంటాడు. ఈ చిల్లర మూకంతా పోతూ ఉంటారు. ఈ ఇండియా, పాకిస్తాన్ పార్టిషన్, రజాకార్ మూవ్‌మెంట్, హిందూ, ముస్లిం గొడవల్లో ఎవరు పోతున్నారు? అందరూ అదే అంటారు. అసలు వాళ్ళు వెనకోడు బానే ఉంటాడు. ముందున్నోడే పోతుంటాడు. ఎందుకు? వీళ్ళ ఓవర్ యాక్షన్ ఎక్కువుంది కాబట్టి. సో, ఈ బ్రహ్మకుమారుల కార్యకర్తలు గూడా అంతే. వాళ్ళు ఒకటి చెప్తే ఈళ్ళు ఓవర్ యాక్షన్ ఎక్కువుంటది. సో, నష్టపోయేది ఎవరిక్కడ? బుద్ధి వాడని వాడే. ఎందుకు బుద్ధి వాడట్లేదు? చదువు లేదు కాబట్టి. సో, ఎందుకు బ్రహ్మకుమారి చదువు చెప్పలేదు అనంటే, చదువు చెప్పిన రోజున ఏమైపోతదంటే, రైట్ ఏంటో, రాంగ్ ఏంటో తెలిసిపోతది. ఆ రైట్ ఏదో, రాంగ్ ఏదో తెలిసిపోయిన రోజున ఏమైద్దంటే ఇంకెవడు జెండా మోయడింక.
ఈ రోజు జ్ఞానం చెవిని పల్లెల్లో తిరిగి చూసాం కదా! ఎక్కడ కూడా ఏ రాజకీయ నాయకుడు ఎడ్యుకేషన్ అవ్వకుండా చూసుకుంటారు. అందుకే స్కూల్స్ గాని, ఆ గవర్నమెంట్ స్కూల్స్ ఏవో ఉంటాయని అన్న మాటే గాని, విపరీతంగా ఎడ్యుకేషన్‌ని ప్రమోట్ చెయ్యరు. ఎందుకంటే చదువుకున్న రోజున ఎవడో వచ్చి మనకి కాళ్ళు పట్టడు, ఎవరు జెండాలు పట్టరు. ప్లస్ మనం చేసే తప్పుల్ని ప్రశ్నిస్తారు. సో, అందుకే ఒక మనిషిని మోసం చెయ్యాలన్నా, బానిసల్ని చెయ్యాలన్నా చదువు తీసేయాలి. అదే చేసింది 'ప్రకాష్ మెహతా'. ఆ తర్వాత 'జానకి దాది', 'బిగ్ బుజ్జా' అయితే మొత్తం బ్యాచ్ అంతా సపోర్ట్ చేసుకుంటూ వెళ్ళిపోయి, ఆ అజ్ఞానం అన్న అంధకారం వచ్చేస్తూ పోయింది. చదువులు లేకపోవడం వల్ల వచ్చిన సమస్యలు ఇవన్నీ. ఆయన అవతరించిందే జ్ఞాన యోగాల ద్వారా ధర్మస్థాపన చేయాలి. ఎందుకంటే ఆ చదువు అన్నది ఉన్నప్పుడు ఏమవుద్దంటే రైట్ ఏదో, రాంగ్ ఏదో తెలుస్తుంది. ఈరోజు మేము ఇవన్నీ చెప్తుంటే మహిళలకి ఎప్పుడు చదువంటది, ఆ వ్యక్తి మురళీలంటే చేస్తంటే ఎవరి కోసము? ఎవరికి మీరు చదవకపోతే ఎవరికి నష్టము? సో, ఈరోజు చదువుకున్నవాడే సుఖపడతాడు. చదువు లేనివాడే మోసపోతాడు. ఈరోజు మోసపోయిన వాళ్ళు ఎందుకు మోసపోయారు? బుద్ధి వాడలేదు. చదువుకోలేదు. ఎక్కడో చోట పుస్తకాలు ఓపెన్ చేసి చూసింటే నిజమేంటో తెలిసిపోయేది కదా! సో, అవి ఏవి తెలుసుకోకుండా బాబా చూసుకుంటాడు. ఇది అంధశ్రద్ధ అంటాడు. భక్తికి, జ్ఞానానికి తేడా అదే. సో, అందరూ ఆయన భక్తులే, అందరూ ఆయనని ప్రేమించారు. కానీ ఈరోజు జ్ఞానం లేని చోట మోసానికి అవకాశం ఎక్కువుంది కదా! చదువు లేకపోతే ఏది రైటు, ఏది రాంగో తెలీదు కదా! సో, అందుకే ఈరోజు ముఖ్యంగా ఆయనొచ్చి చదివే చెప్తున్నాడు. ఆ టీచర్ పాత్ర ఎక్కడ పోయిందో గాని సెంట్రక్కేలు టీచర్లని అసలు సద్గురువైన పూర్తిగా జ్ఞానసాగరాన్ని పక్కన పెట్టేసి ఆళ్ళ జ్ఞానాన్ని తీసుకొచ్చారు వాళ్ళ ఫాలోవర్స్. సో, ఈరోజు సమాజంలో ఉన్న అన్నిటికన్నా పెద్ద దురాచారం, సాంఘిక దురాచారం ఏంటంటే నిరక్షరాస్యత, చదువు లేకపోవడం. ఎందుకు ఇక్కడ పూర్వీకులు చదువుకోవట్లేదు. ఊరికే ఏదో అలా టైమ్ పాస్‌కి సెంటర్‌కెళ్తే సెంటర్‌కి తెలుగు చదువుతూ ఉంటది ఆ మురళీలు. లేదా హిందీలొస్తాయి. తెలుగు రాష్ట్రము, తెలుగు చాలా మందికి రాదు. అది తెలిసి కూడా కావాల్సుకుని హిందీలో చదువుతారు. ఎందుకు? హిందీలో చదివితే ఎవరికేమి అర్థం కాదు కాబట్టి. వాళ్ళకి నచ్చితే ఎక్స్‌ప్లనేషన్ ఇస్తారు. నచ్చకపోతే ఇవ్వరు. ఆ తెలుగు పుస్తకాలేమో ప్రింట్ అవుతాయి. కొన్ని చోట్ల చదువుతారు. సో, ఆ మాత్రం తెలుగు ఎవరైనా చదువుకోవచ్చు. తెలుగు భాషే గదా అది. సో, తెలుగు చదివేసి అక్కడ మురళి గాదు. యాక్చువల్‌గా తెలుగు చదువుతారు చాలా సెంటర్‌లో. తెలుగు చదివేసి ఇంక మురళి చదివేసుకుందామని పంపిస్తున్నారే గాని యాక్చువల్‌గా తెలుగు చదివి పంపిస్తారు. దానికి ఈళ్ళు మురళి అని పేరు పెట్టుకున్నారంతే. సో, ఆ మాత్రం తెలుగు మనం చదువుకోలేమా చదువుకున్న వాళ్ళం. సో, ఆ మొత్తం తెలుగంతా వినేసి మేము మురళి చదివేసుకున్నాం గానీ, అసలు ఎక్కడ ఉపయోగించాలి ఆ చదువుని నేను? నా జీవితంలో స్వచింతన చేసుకొని ఎక్కడ ఉపయోగించుకోవాలి? నలుగురికి నా చదువు ఉపయోగపడేటట్టు ఎక్కడ ఉపయోగించాలి? అన్న పాయింట్ అక్కడ మిస్ అయింది. అందుకే ఈరోజు సమాజం వచ్చేటప్పుడు బానిసత్వంతో వచ్చేసింది. సత్య, త్రేత, ద్వాపర, కలియుగాలు స్టార్టింగ్ వరకు కరెక్ట్ గానే ఉంటది. ఆ తర్వాత బానిసత్వం ఎక్కడి నుంచి రికార్డ్ అయిందంటే, ఈ 'ప్రకాష్ మణి దాది' చదువు తీసేసిన దగ్గర నుంచి రికార్డ్ అయింది. ఎవరు మోసపోయారు అనంటే, ఎవరైతే భగవంతుడిని నమ్మలేదో వాళ్ళు మోసపోయారు. సో, వాళ్ళేంటంటే, ఈ 'ప్రకాష్ మణి దాది', 'జానకి దాదిని' నమ్మేసుకుంటూ వచ్చి, ఆ ఫాలోవర్స్‌ని ఇంకా సెంటర్‌ల వరకి వాళ్ళని నమ్మేసారే తప్పితే, ఎక్కడ శివబాబాని నమ్మలేదు. సో, ఇందాక నా ఎక్స్‌పీరియన్స్ చెప్పేటప్పుడు, ఇవన్నీ చేసేటప్పుడు ప్రతి చోట బాబా మనకి సూచనలు ఇస్తూనే ఉంటాడు. ఇవ్వకుండా అయితే ఉండడు. సో, నిన్న గూడా వసంతకి ఇది విన్నారు గదా! తను ఆ రోజు ఏసీ ఇవ్వను అని చెప్తే తనకు ఈ ఆడియో ద్వారా, క్లాస్ ద్వారా. సో, అలా ప్రతి మనిషి జీవితంలో జరుగుతది. జరగకుండా అయితే ఉండదు. కానీ మనము అది బాబా ఆజ్ఞగా తీసుకొని పాటించామా? లేదా బాబాని పక్కకు జరిపామా? అన్నది పూర్తిగా మన విజ్ఞతే. బాబా బుద్ధి ఇచ్చారు. బుద్ధిని వాడాలి. మాయ దోషి కాదు. మన దృష్టి ద్వారా సృష్టి తయారవుతుంది. ఎవరు చేస్తే వాళ్ళే పొందుతారు. ఈ రూల్స్ వేసుకొని చేస్తే మీరు వేసే సంకల్పాలకు పుణ్యం వస్తదా? మీరు మాట్లాడే మాటలకు పుణ్యం వస్తదా? మీ స్వరూపం ద్వారా, సేవ ద్వారా పుణ్యం వస్తదా? ధన సేవ ద్వారా పుణ్యం వస్తదా? అని ఇంకా మీకు మీరే నిర్ణయించుకోవచ్చు. మాకు ఫోను చేసి అడిగితే మేము చెప్పలేము. ఎందుకు అంటే మీరేం ఆలోచిస్తున్నారో మీకే తెలియాలి. చెప్పడానికి మాత్రం అందరూ బాబాని చూసి వేస్తున్నాం అంటున్నారు కానీ, వేస్తుండొచ్చు వెయ్యట్లేదని నేననను. కానీ అది మీరు నిర్ణయించుకోవాల్సిన విషయం. మీరు స్పెషల్ అకామిడేషన్ కోసం వేస్తున్నారా? డైనింగ్ కోసం వేస్తున్నారా? సెంట్రక్‌ని ఇంప్రెస్ చేయడానికి వేస్తున్నారా?
ఈ రోజు బాబాని పక్కన జరిపామా? ఇప్పుడు ఈ తాడిపత్రిలో అక్కయ్య ఎవరైతే చిట్టీల వ్యాపారము పద్మక్క బిహాఫ్ లో చేస్తుంటదో అక్కయ్య అది తప్పు కదా! మరెందుకు చేస్తున్నారు? అని అంటే గూడా అక్క చెప్పింది కదా! నిమిత్తక్కయ్య చెప్పింది కదా! సో, అలా చేయడం వల్ల ఏంటి మన పర్యవసానం? ఎలాంటి జనం సెంటర్ అక్కయ్య చెప్పడం వల్ల ఇప్పుడు ఈ సరోజక్కయ్యని ఎగ్జాంపుల్‌గా తీసుకొని రేపు చెప్పుకుందాము. ఎందుకంటే చెప్పాను చూసారా స్టార్టింగ్‌లో మాటి మాటికి అక్కయ్య రక్తపు కన్నీరు అంటుందని. తన ఆ మాట ఎందుకంటుంది అనంటే యాక్చువల్‌గా తనే రక్తపు కన్నీరు కారుస్తది. నాకు తర్వాత చదువు. ఆ రోజులు గడుస్తూ ఉంటే తను చేసే వికర్మలన్నీ పద్మక్క చెప్పిందని చెప్పి పాపాల మీద పాపాలు చేసేసుకుంటూ ఎళ్ళిపోతారు. దానివల్ల తను నేను అనుకోవడము పోయిన కల్పన లేపాటు ప్రాప్తులు పోగొట్టుకొని రక్తపు కన్నీరు కార్చినట్టుంది. అది బాగా రికార్డింగ్‌లోకొచ్చినట్టుంది. సో, అది ఎలా జరుగుతది ఏంటా అన్నది రేపటి క్లాస్‌లో తెలుసుకుందాము. అంతవరకు థాంక్ యూ. ఓం శాంతి.